వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ప్రపంచంలోనే గుంటూరు మిర్చి అంటేనే ఒక నాణ్యత, నమ్మకం. అలాంటి ఘాటు మిర్చిని గుంటూరు ఎగుమతిదారులు చైనాకు పంపితే మిర్చిలో పురుగుమందు అవశేషాలు ఉన్నాయని చెబుతూ దాదాపు 60 కంటైనర్లలో 900 టన్నుల మిర్చిని భారత్కు తిప్పి పంపాలని ఆదేశాలిచ్చారు. ఈ అంశంపై చైనా అధికారులు, కస్టమ్స్ అధికారులతో భారత ప్రతినిధులు మాట్లాడుతున్నారని తెలిపారు గుంటూరు మిర్చి ఎక్స్పోర్ట్ యూనియన్ నాయకులు. పురుగుమందు అవశేషాలు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి? రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పురుగు మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు రైతన్నలు తీసుకోవాలి? ఈ అంశంపై గుంటూరు జిల్లా నుంచి ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు మిర్చికి ప్రథమంగా మంచి పేరుంది. గుంటూరు మిర్చి అంటే ఘాటు మిర్చిగా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే ఈ మిర్చికి దేశవ్యాప్తంగా, ఇతర దేశాల వ్యాప్తంగా కూడా గుంటూరు మిర్చి అంటేనే నాణ్యత, నమ్మకంతో కూడిన మిర్చిగా అయితే ఇతర దేశస్తులు కానీ, ఈ యొక్క మన భారతదేశస్తులు కానీ నమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి గుంటూరు మిర్చికి సంబంధించి గుంటూరు మిర్చి యార్డు నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన, ఏదైతే చైనాకి వెళ్ళిన మిర్చిని ఏదైతే అవశేషాలు, దీనికి సంబంధించి పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఆ మిర్చిని వెనక్కి పంపించడం జరుగుతుందని చెప్పి తెలిసింది. దానికి సంబంధించి ఎందుకు వెనక్కి పంపించడం జరుగుతుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్న ఈ యొక్క క్వాలిటీ అయిన నెంబర్ 1 మిర్చిగా ఉండే గుంటూరు మిర్చికి అంత ప్రాధాన్యత ఉండే విధానం ఉండేది. అలాంటిది ఈ మిర్చికి ఇప్పుడు ఇతర దేశాలలో ఎందుకు ఎదురు దెబ్బ తగిలింది, దానికి సంబంధించి అక్కడి నుంచి ఏమేమి అవశేషాలు ఉన్నాయని చైనా దేశం తేల్చింది. దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఏదైతే పురుగు మందులకు సంబంధించిన ఏమేమి పురుగు మందులు ఇక్కడ రైతులు వాడుతున్నారు, దానివల్ల ఆ పురుగు మందులు వాడటం వల్ల వచ్చిందా, లేక ఇతరత్ర కారణాల వల్ల వచ్చిందా, లేక ఆ పురుగు మందులు వాడిన మిర్చిని మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేసే ఎగుమతిదారులు కానీ వీళ్ళు ఈ యొక్క దాన్ని టెస్ట్ చేసి ల్యాబ్కు పంపించి కొనుగోలు చేయటం లేదా, ఈ యొక్క కొనుగోలు చేసిన దాన్ని ఎగుమతి చేసినప్పుడు ఇక్కడే దానికి సంబంధించిన టెస్టులు అవి వచ్చినప్పటికీ అక్కడికి పంపించారా, లేక అక్కడే వేరే దేశాల్లోనే టెస్ట్ చేస్తారు, దానికి సంబంధించిన అని వదిలేసి ఇతర దేశానికి పంపించారా? ఈ యొక్క ప్రస్తుతం మన గుంటూరు మార్కెట్ యార్డ్లో ఉన్న మిర్చికి కూడా ప్రధానంగా ధర గతంలోకి చూసుకుంటే తక్కువగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఈ తరుణంలో ఈ యొక్క వెళ్ళిన మిర్చి మళ్ళీ ఇతర దేశాలకు వెళ్ళిన మిర్చి మళ్ళీ వెనక్కి పంపిస్తాము అని చెప్పడంతో రైతుల గుండెల్లో గుబేలమంటున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు మొత్తంగా ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. గుంటూరు మిర్చికి ప్రధానంగా గుంటూరులో దేశవ్యాప్తంగా కూడా గుంటూరు మిర్చికి మంచి డిమాండ్ ఉంటుంది. అట్లాంటిది గుంటూరులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా మిర్చి పంట పండిస్తుంటారు. అనేక అవస్థలు పడుతూ కూడా రైతులు ఈ యొక్క మిర్చి పంట పండిస్తూ ఉన్న పరిస్థితి. అలాంటిది ఈ సంవత్సరం ఏదైతే గతంలో చూసుకుంటే 23,000 పైన మిర్చి రేటు ఉంది. ఇప్పుడు ఈ యొక్క మిర్చి రేటు ప్రధానంగా 9,000 నుంచి 13-15,000 లోపు మాత్రమే ఈ యొక్క మిర్చి ధర పలికింది ఇప్పటి వరకు కూడా. అయినప్పటికీ మిర్చి రైతులు ఈ యొక్క పంటను ప్రధానంగా చేసుకొని గుంటూరు జిల్లాలో మిర్చి ఎక్కువగా పండిస్తుంటారు. ఆ మిర్చి రైతులకు కూడా అవే ఖర్చు భారీగా ఉంటుంది. ఈసారి రైతులకు ప్రధానంగా మిర్చి ద్వారా చాలా నష్టాల పాలైనట్టుగా కూడా మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ధర్నాలు ఇలాంటిది రాస్తారోకలు కూడా చేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే మిర్చి రైతులు ఉంది. అలాంటిది ప్రస్తుతం ఆ రేటుతో మిర్చి రైతుల దగ్గర నుంచి ఇక్కడ ఎగుమతిదారులు మిర్చి యార్డ్లో కొన్న మిర్చిని ఇతర దేశాలకి మిర్చి ఎగుమతి చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఎప్పుడూ లేని విధంగా మిర్చిని ఇతర దేశాల్లో నుంచి
వెనక్కి పంపించే ఇదైతే వచ్చింది. ఎందుకంటే దానికి పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చైనా దేశం నుంచి అయితే 60 కంటైనర్లని వెనక్కి పంపిస్తున్నట్లుగా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ యొక్క మిర్చి ఎప్పుడు లేని విధంగా ఏదైతే నమ్మకం అంటేనే మారుపేరుగా ఉన్న గుంటూరు మిర్చికి ప్రధానంగా ఇతర దేశాల్లో ఎదురు దెబ్బ తగిలిందా అనేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది కూడా ప్రధానంగా మనం అధికారిని ఏదైతే ఈ యొక్క ఈ పురుగు మందుల అవశేషాలుగా పురుగు మందుల వీటికి సంబంధించిన అధికారులను కూడా అడిగి తెలుసుకుంటాం జరుగుతుంది. అయితే మొత్తంగా ఈ యొక్క ముందుగా అయితే గతంలో చూసుకుంటే 2 లక్షల దాకా చైనాకి 2 లక్షల టన్నులు చైనా దేశానికి వెళ్ళేవని చెప్పేసి ఎగుమతిదారులు కూడా చెప్తున్న పరిస్థితి. అలాంటిది ఈ సంవత్సరం 3 లక్షల దాకా చైనా నుంచి ఆర్డర్ పెట్టారు. 3 లక్షల టన్నుల మిర్చిని ఆర్డర్ పెట్టారు. దీని క్రమంలోనే 3 లక్షల టన్నులు చైనాకి పంపించడం జరిగింది ఇక్కడ ఎగుమతిదారులు. అలాంటిది 3 లక్షల టన్నుల్లో ఈ యొక్క 900 టన్నుల్ని మాత్రం వెనక్కి పంపే విధంగా వాటిలో పురుగు మందుల అవశేషాలకు సంబంధించి పురుగు మందులు ఉన్నాయని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ల్యాబ్ టెస్టింగ్ అయితే ప్రధానంగా చూసుకుంటే ల్యాబ్ టెస్టింగ్ ఫస్ట్ అక్కడ ఎగుమతిదారుల దగ్గర నుంచి అక్కడ దిగుమతి అయినాక అక్కడ గోడౌన్లో దింపుకొని తర్వాత అక్కడ టెస్టులు నిర్వహించి 3 రోజుల తర్వాత ఏ దేశం నుంచి అయినా 3 రోజులకి 2 రోజుల తర్వాత అక్కడ ల్యాబ్ లో టెస్ట్ల అనంతరం రిపోర్ట్స్ వస్తాయి. అలాంటిది ఇక్కడ ఈ యొక్క కంటైనర్లోనే పెట్టి టెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ చైనా దేశం వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే చైనా దేశం నుంచి మాత్రమే మనకి ఇంకా వేరే దేశాలకి వెళ్ళినప్పటికీ కూడా చైనా దేశం నుంచి మాత్రమే ఈ యొక్క మిర్చిని ఈ 60 కంటైనర్లలో ఉన్న మిర్చిని 900 టన్నులకి సంబంధించిన మిర్చిని మాత్రం వెనక్కి పంపిస్తున్నట్లుగా చెప్పిన పరిస్థితి. అలాంటిది వెనక్కి పంపించడం అర్జెంటుగా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి పోవాలి, లేదంటే ఇక్కడే కాల్ చేస్తామని కూడా చైనా హెచ్చరికలు చేసినట్టుగా కూడా తెలిసిన పరిస్థితి. అయితే మొత్తంగా ఏదైతే గుంటూరు మిర్చికి సంబంధించి గుంటూరు ఘాటు మిర్చి అనేది మంచి పేరు, అలాగే నాణ్యతకి మంచి పేరు ఉండేది. రైతులు కూడా ఇక్కడ మంచి మిర్చి పండిస్తారు కనుకే ఏపీ నుంచి మంచి మిర్చి వస్తుందని కూడా ప్రధానంగా ఇతర దేశాల వ్యాప్తంగా కూడా ఈ యొక్క మిర్చికి మంచి పేరున్నది. అలాంటిది ఈ మిర్చి ఈ పరిస్థితి ఎందుకు నెలకొన్నది అనేది చూసుకున్న విధంగా అయితే చూడొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ మంచి ఇక్కడ ఏదైతే కస్టమ్స్ అధికారులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని చెప్పేసి దీంట్లో 80% దాకా దిగుమతి సుంకం విధించే అవకాశం ఉందని కూడా దిగుమతిదారులు అయితే లబోదిబం అంటున్న పరిస్థితి. ఏదైతే చైనా నుంచి మళ్ళీ భారత్కు తీసుకొచ్చే పరిస్థితి కానీ తలెత్తితే దాన్ని మళ్ళీ ఇక్కడ దిగుమతి కింద భారతదేశానికి సంబంధించిన కస్టమ్స్ అధికారులు దిగుమతి కింద లెక్కేస్తారు. దానికి సంబంధించి దిగుమతి 80% సుంకం కట్టాల్సి వస్తుందని కూడా ఏదైతే ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా అయితే ఉంది. ఏదైనప్పటికీ ఏటా గుంటూరు మిర్చి యార్డ్ నుంచి ఎక్స్పోర్ట్ చైనాకు 2 లక్షల టన్నులకు పైగా మిర్చిని అయితే ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఏదైతే దిగుమతిదారులు మొత్తంలో కూడా ఆర్డర్లు పెట్టారని కూడా మిర్చి ధర చాలా ఎక్కువ ఉండటమే చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం అని కూడా చెప్తున్న పరిస్థితి. అలాంటిది ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల టన్నుల ఆర్డర్లు వచ్చాయని ఇక్కడికి వ్యాపారులు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అంత సౌలంగా జరిగిపోతుంది అనుకున్న తరుణంలో ఈ యొక్క మిర్చి పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని వాటిని అయితే తిరస్కరిస్తున్నట్ల చైనా కస్టమ్స్ శాఖ చెప్పటంతో ఇక్కడ మిర్చి ఎగుమతిదారులు గుండెల్లో అయితే రెల్లు పెరిగెత్తినాయి అని అయితే చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క సాధారణంగా ఈ యొక్క కంటైనర్లో చైనాకు చేరుకోగానే అక్కడ దిగుమతిదారులు వాటిని వేరే హౌసులకు తరలిస్తారు. చైనా కస్టమ్స్ అధికారులు అయితే ఆయా వేరే హౌసులకు వెళ్ళి శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్కు పంపుతారు. అయితే 2-3 రోజుల్లో ఫలితాలు వస్తాయి. అలాంటిది ఇదే విధానం పోర్టుల్లో నిర్వహించి ఏదైతే తిరస్కరిస్తే వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి అయితే చాలా ఇబ్బంది తలెత్తే పరిస్థితి అయితే ఉంది. అయితే వేరే హౌస్లో దిగుమతి జరక్క టెస్టులు చేసి తిరస్కరిస్తుండటంతో వాటిని
తాజా అయితే తాజా కంటైనర్లకు సంబంధించి ఈ క్రమంలో మిర్చి మొత్తం కూడా పాడైపోతుంది. ఇలా ఫ్రెష్ కంటైనర్లో సరుకు తీసుకురావడం వల్ల అదే దేశం నుంచి భారత్కు మిర్చిని వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారని కూడా కస్టమ్స్ శాఖ దిగుమతి సుంకం విధిస్తుందనేది ప్రధానంగా ఈ యొక్క ఎగుమతిదారులకైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మిర్చి ప్రధానంగా ఈ యొక్క మిర్చిని చూసుకుంటే ఈ మిర్చి ఈ యొక్క నెంబర్ 1 మిర్చిగా చెప్పుకునే ఈ మిర్చికి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది అనేది కూడా మిర్చికి సంబంధించి ఒక హార్టికల్చర్ కి సంబంధించిన ఆ అధికారిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మిర్చి ఏదైతే భారతదేశం నుంచి గుంటూరులో ప్రధానంగా మిర్చి పంట పండుతుంది. ఈ ప్రధానంగా ఈ గుంటూరు నుంచి కూడా ఇతర దేశాలకు మిర్చి వెళ్తున్న పరిస్థితి అయితే ఉండింది. ఈ మిర్చి ప్రస్తుతం ఏదైతే చైనా దేశానికి పంపించిన పిదప అక్కడ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటిల్ని కొన్ని కంటైనర్లను అయితే రిటర్న్ పంపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎందువల్ల ఏంటి, ఆ ఫెర్టిలైజర్స్ కి సంబంధించిన కెమికల్స్ ఎక్కువగా ఎందుకు ఉంటాయి, దాని మీద మనతో మాట్లాడటానికి బేబీ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం చైనా నుంచి కొన్ని మిర్చి కంటైనర్లు వెనక్కి వస్తున్నాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎందువల్ల ఇక్కడ ఏదైతే కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వెనక్కి పంపిస్తున్నారని చెప్పేసి చైనాకి సంబంధించిన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దేనివల్ల ఈ కెమికల్స్ ఎక్కువగా ఉండటం కారణం? మిరప అయితే ప్రధానంగా పండిస్తారు, ప్రధాన వాణిజ్య పంట మన గుంటూరు జిల్లాలో. అయితే గత 2 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మనకి దాదాపు 34,000 హెక్టార్ల సాగు అవుతుంది. అయితే అది బాగా విస్తీర్ణం కూడా గత సంవత్సరం తీసుకున్నట్టయితే దాదాపుగా 10,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం కూడా పడిపోవటం జరిగింది. మనకి దిగుబడి తీసుకున్నట్లయితే కూడా దిగుబడి కూడా మనకి ఇది వరకట్లాగా 25 నుంచి 30 క్వింటాలు దాకా వచ్చిన 30-35 క్వింటాలు కూడా వచ్చేది. ఇప్పుడు మనకి దిగుబడి కూడా తగ్గింది, 10-15 క్వింటాలు కూడా దిగుబడి కూడా తగ్గడం జరిగింది రైతులకి. దానికి తోడు ఏమంటే మార్కెట్ లో ప్రైస్ కూడా 2 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్ లో ప్రైస్ కూడా బాగా తగ్గిపోయింది, దిగుబడి తగ్గింది. అట్లానే మనకి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల ఏమంటే పెట్టుబడి ఖర్చు కూడా బాగా పెరిగింది. పెట్టుబడి ఖర్చు పెరిగింది, దానికి తోడు ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనేది కూడా 2 సంవత్సరాల నుంచి ఇది అవడం జరిగింది. అయితే ఎక్స్పోర్ట్స్ కూడా మనకి చైనాకే ఎక్కువగా వెళ్ళే పరిస్థితి అన్నమాట ఎప్పుడు కూడా. అయితే అంటే మన ట్రేడర్స్ ఇదంతా కూడా చూసినట్లయితే కనుక సీజన్లోనే వీళ్ళు అంటే ఆఫ్ సీజన్లో అయితే కనుక రేట్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నట్టయితే వాళ్ళు సీజన్లోనే, చైనా వాళ్ళు కూడా సీజన్లోనే రా మెటీరియల్ కూడా కొనేస్తున్నారు అనమాట. సీజన్లో అయితే తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అలా రా మెటీరియల్ సీజన్లోనే కొనేయటం వల్ల కూడా మనకి రైతులకి రేట్ అనేది తగ్గటం కూడా జరుగుతుంది అనమాట. ఇంకోటి మెయిన్ సమస్య ఏంటి అంటే మనం ఒకసారి మందు కొట్టిన తర్వాత మనకి చూసుకున్నట్లయితే కనుక బయట ఫీల్డ్ లో చూసుకున్నట్టయితే నల్ల తామర పురుగులు అనేది గత 3 సంవత్సరాల నుంచి కూడా బాగా రైతుని ఇబ్బంది పెడుతుంది. దాని ద్వారా మనకి ఏంటంటే దిగుబడి కూడా తగ్గుతుంది అన్నమాట ఆర్థికంగా. అయితే దీనికి ఏంటంటే విపరీతంగా పెస్టిసైడ్స్, కాంబినేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా కొట్టేస్తున్నారు. అట్లా కాకుండా మనకి లామ్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనేది మనకు ఒకటి రికమెండ్ చేశారనమాట. ఆ ఫార్ములేషన్ కనుక స్ప్రే చేసుకుంటే మనకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతుంది, అట్లనే దాంట్లో ఉన్న అవశేషాలు కూడా మనకి తగ్గే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఏంటంటే పోటీ మీదగా కాంబినేషన్ మందులు ఎక్కువగా వాడుతున్నారు. వారంలో ఒకసారి కొట్టాల్సింది కూడా 2 సార్లు 3 సార్లు అంటే 2 రోజులు టైం తీసుకొని 2-3 రోజుల వ్యవధిలోనే అలాగా విపరీతంగా కొట్టేయటం వల్ల కూడా మనకి ఈ అవశేషాలంతా కూడా మనకి చిల్లీలో ఉండటం జరుగుతుంది. అందుకనే మేము కూడా చెప్తుంటాం వీళ్ళకి, అంటే పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం అని కాకుండా IPM అంటారు, సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి కనుక అంటే కెమికల్స్ తో పాటుగాను మనం వేప నూనె కానీ లేదా జీవ సంబంధిత రసాయనాలు ఇలాంటివి వాడటం వల్ల కొద్దిగా మనకి పెస్టిసైడ్ అవశేషాలు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట. అట్లనే పెట్టుబడి ఖర్చు, ముఖ్యంగా ఏంటంటే పెట్టుబడి ఖర్చు అనేది కూడా తగ్గుతుంది. దీని ద్వారా ఇంకొకటి ఏంటంటే మనకి ఈ సేంద్రియ ఎరువులు అంటే ఇప్పుడు ప్రధాన పంట వేసే ముందు పిల్లి పెసర కానీ జనుము జీలుగా ఈ ప్రకృతి సేద్యంలో భాగంగా
ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారనమాట. ఒక 20 నుంచి 30 రకాల విత్తనాలు అనమాట గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ కింద కూడా పొలంలో ఆడుకుంటే భూసారం అనేది పెరుగుతుంది. భూసారం పెరిగినప్పుడు ఏమంటే మనం వేసిన విత్తనం కానీ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట, తట్టుకునే శక్తి మొక్కలకు ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ భవిష్యత్తులో వాడాల్సిన ఎరువుల మోతాదు కానీ పెస్టిసైడ్స్ మోతాదు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. దీని మీద మేము ఇప్పుడు రాబోయే సీజన్లో కూడా మేము అవగాహన కార్యక్రమాలు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేసి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేసి మనకు ప్రభుత్వం నుంచి దీని మీద అవగాహన కల్పించాలని ట్రైనింగ్స్ కూడా స్టేట్ లెవెల్ ట్రైనింగ్స్ అట్లాంటి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న స్టాఫ్ కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఎక్కువగా మనకు ప్రభుత్వం నుంచి ఫోకస్ చేస్తున్నారు. ట్రైనింగ్స్ ఇచ్చి కొంచెం అవగాహన కల్పించే విధంగా మిర్చి రైతుల్లో కూడా అవగాహన కల్పించి కెమికల్స్ అనేవి తగ్గించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉందండి. గుంటూరు జిల్లాలోనే టాప్ రేంజ్ లో రైతులు వాడుతున్నారు అంటున్నారు. దీని మీద రైతులకి ఏమన్నా అవగాహన కల్పించిన దాఖలాలు కానీ ఉన్నాయి? మేము మామూలుగా ఫీల్డ్ లెవెల్లో మనం పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా కానీ అలాగా గ్రామ స్థాయిలో కూడా మనం అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము. ఆ సీజన్లో కూడా పొలం పలిస్తున్న పాటు మనకు శాస్త్రవేత్తలు ఇక్కడ లామ్ ఉంది, మిర్చి పరిశోధన స్థానం ఉంది లామ్లో, అక్కడ సైంటిస్టులను కూడా మనం తీసుకురావటం జరుగుతుంది. ఇట్లా మనం శిక్షణా కార్యక్రమాలు కూడా గ్రామాల్లో పెట్టడం జరుగుతుంది అన్నమాట. మిర్చి సాగుకి ఎక్కువగా పురుగు మందులు ఎందుకు వాడాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వస్తుంది మేడం? మిర్చి పంటలో పురుగు మందులు అంటే మనకి 2-3 సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే గనక నల్ల తామర పురుగులు వెస్టర్న్ బ్లాక్ థ్రిప్స్ అంటారు, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇవి ఏమంటే పూత సమయంలో ఎక్కువగా పూతను ఆశించి నష్టపరుస్తుంది అనమాట. ఆ టైంలో ఏంటంటే మనకి రైతులు ఆందోళనకు గురి అయ్యేసి కంట్రోల్ అవ్వదేమో, పూత రాలిపోతుంది, పిందె కట్టదు, ఇట్లాంటి ఉద్దేశంతో ఏమంటే కెమికల్స్ ముందే కొంచెం పవర్ఫుల్ ఉన్న కెమికల్స్ వాడుతున్నారనమాట. సో అవి వాడటం వల్ల అది కూడా ఏం చేస్తున్నారంటే ఏదైనా పెస్టిసైడ్ వాడినప్పుడు అది ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే వాడాలి, కానీ అది కెమికల్ ఒకటేసారి 3 సార్లు 4 సార్లు కూడా అదే కెమికల్ వాడటం వల్ల దాంట్లో రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఆ పెస్ట్లో కూడా రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయి ఆ కెమికల్ కూడా పనిచేయని పరిస్థితి అవుతుంది. దానివల్ల ఇంకా అడ్వాన్స్డ్ కెమికల్స్ అట్లా వాడటం జరుగుతుంది. ఇది పెస్టిసైడ్, ఏదైతే పెస్టిసైడ్ కెమికల్ కి సంబంధించి రైతులు వాడాల్సిన పరిస్థితి, ఎందుకంటే దీనివల్ల పూత పడిన సమయంలో పూత రాలిపోతాం, పింద రాలిపోవటం ఉంటుంది. ఆ సమయంలో కొంచెం ఎక్కువ సార్లు వాడుతున్నారు. దానికి సంబంధించి రైతు పిలుస్తుంది, పొలం పిలుస్తుంది అన్న కార్యక్రమం భాగంగా కూడా రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కలిగిస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన అందరూ కూడా ఏదైతే ఎక్కువ టైమ్స్ వాడకుండా దానికి సంబంధించి కొద్ది మాత్రంగా వాడే విధంగా అయితే వారికి రైతులకు కూడా చెప్పే విధంగా అయితే అవగాహన కలిగిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ యొక్క పెస్టిసైడ్స్ కి సంబంధించి వాడకం తక్కువగా ఉండి కేంద్ర సేంద్రియ పద్ధతిలో ఎక్కువగా వాడితే కనుక లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరంగా కూడా ప్రజలకి మంచి సంబంధించిన మిర్చి కూడా అందించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్న పరిస్థితి, ఏదైతే హార్టికల్చర్ బేబీ గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే మిర్చి చైనా నుంచి వెనక్కి తిరిగి వస్తుందన్న దానికి ఏదైతే పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పటం జరిగింది. దాని మీద కూడా ఏదైతే హార్టికల్చర్ అధికారి బేబీ గారు కూడా దీనికి సంబంధించి మొత్తంగా రైతులకి ఏమేమి సలహాలు ఇవ్వాలి వాటిని కూడా చూసి పంటలు పండించే విధానంలో కూడా ఈ యొక్క పురుగు మందులు వాడకం తక్కువ వాడే విధంగా కూడా రైతులకి అవగాహన కల్పిస్తున్నట్లుగా కూడా ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనప్పటికీ రైతులు ముఖ్యంగా ఎక్కువ మందులు వాడి వాటిల్ని పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల ఏదైతే ఈ యొక్క పురుగు మందుల అవశేషాలు వాటికి ఎక్కువ ఉండటం జరిగింది. అయితే రైతులు ఏదైనప్పటికీ రైతులు పడుతున్న ఇబ్బందులు చూసుకుంటే మిర్చి రైతులు ఏదైతే పూత పడిన కాదు నాటు వేసినప్పటి నుంచి కూడా వాటికి పూత అలాగే కాయ వచ్చినప్పుడు రాలిపోయే పరిస్థితి ఉంటుంది. ఇట్లా రాలిపోకుండా ఈ యొక్క మందులు కొడుతున్నారు తప్ప వాటికి మందులు కొడటం వల్ల కూడా రైతులకి ఎక్కువ ఖర్చు కూడా అవుతుందని చెప్పేసి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ తప్పని పరిస్థితి, ఏదైతే నాటేసినప్పటికి కొంతమేర ఖర్చు అవుతుంది, దాంతోపాటు వాటికి సంబంధించి పువ్వు వచ్చినప్పటికీ వాటికి అక్కడ కలుపు మొక్కలు ఇవన్నీ పీకించుకుంటా ఉండవలసిన పరిస్థితి ఉండేది. ఈ లోపులోనే ఎక్కువగా కూలికి ఖర్చు అవుతున్న పరిస్థితి నేపథ్యంలో
ఇక చివరి దశకు వస్తున్న నేపథ్యంలో పురుగు మందులు వాడక తప్పట్లేదు. పురుగు మందులు వాడటం వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే హార్టికల్చర్ అధికారి కూడా వాళ్ళకి రైతులకి ఏమేమి మెసేజ్ ఇవ్వాలి అలాంటిదన్నీ కూడా ఇస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రైతులు కూడా ఎరువులు ఏదైతే ఎరువులతో పంటలు పండించే విధంగా కూడా రైతులు చూడాలని కూడా కోరుకుంటున్నారు. ఆరోగ్యం దృష్టి కూడా రైతులు చాలా వరకు ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కూడా పురుగు మందులు వాడకాలు చాలా తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల ఏదైతే ఈ యొక్క పంటలు నాశనమై పురుగు ఎక్కువగా ఉంటుందో ఆ క్రమంలో పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పురుగు మందుల్ని అరికట్టే విధంగా కూడా అరికట్టి జనరల్ మామూలుగా పంటలు పండించి ఎరువులతో పంటలు పండిస్తే ప్రజలకు కూడా ఆరోగ్యంగా ఉంటది అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందు రానున్న రోజుల్లో కూడా పురుగు మందులు వాడకం తగ్గించి ఎరువులు వాడకంతో కంపోస్ట్ ఎరువులతో వీటితో ఎక్కువగా పంటలు పండించి దిగుబడి పొందాలని కూడా రైతులకి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పురుగు మందులు వాడాల్సి వస్తుంది. రైతులు పురుగుల మందులు ఎక్కువగా వాడటం వల్ల వచ్చినట్లే కదా పురుగు అంటే ఈ యొక్క పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చైనా వెనక పంపిస్తున్నది అని చెప్తుంది. అయితే రైతులు ఎక్కువగా పురుగు మందులు వాడటం వల్లే కదా అనేది ప్రధానంగా బయట వినిపిస్తున్న పరిస్థితి. పురుగు మందు వేయొద్దు మేము అంటున్నాం అండి. పురుగు మందు వేస్తేనే మా పంట పండుతుంది. మరి పురుగు వస్తుంది. మరి పురుగు ఎవరు ఏడతారు? ఒకప్పుడు చిన్నప్పుడు మా తాతల కాలంలో పురుగులు ఏరేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా తెచ్చి పురుగులు ఏడుతున్నారా? పురుగు మందు షాపుల్లో మంచి పురుగు మందులు అమ్ముతున్నారా? అదేమన్నా వాటి వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? అవన్నీ గడ్డి మందు తాగితే 2 నిమిషాలు మంచి చచ్చిపోతాడు. అటువంటిది ఇప్పుడు గడ్డి మందు తాగితే 15 రోజులు పోతున్నాడు. దేనికి కారణం? దేనివల్ల? మందు కరెక్ట్ కాదనేగా. ఇప్పుడు గడ్డి మందు తాగితే 2 గంటలు మంచి చచ్చిపోతాడు. అటువంటిది గడ్డి మందు ఇప్పుడు తాగితే 15 రోజులు మంచి పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు అంటే అది నకిలీ అని అర్థం. నకిలీయే నకిలీ పురుగు మందులు నాణ్యమైన పురుగు మందులు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఏదైతే మిర్చి పంట స్టార్ట్ అయినాక ఎన్నిసార్లు ఏ విధంగా ఇవ్వాలి ఆ పురుగు మందుల్ని అదే విధంగా ఇస్తే గనక ఈ పురుగు మందు అవశేషాలు కనపడవు. అలాంటిది ఈ పురుగు మందు అవశేషాలు కనపడుతున్నాయంటే ప్రధానంగా మిర్చి పంట బతికేందుకు ఎక్కువ ప్రధానంగా పంట పండించినాక 3 సార్లు 2 సార్లు పిచికారీలు కానీ చేస్తే అలాంటిది ఇప్పుడు 4-5 సార్లు చేయాల్సి వస్తుంది. ఏదైతే పురుగు మందులు నాణ్యత లోపంతో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2,50,00,000 బస్తాలు ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాము. 13,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ వస్తుంది మిరపకాయల ఎక్స్పోర్ట్ వల్ల మన ఇండియాకి. ఇక్కడ రైతులు పడే కష్టం వల్ల దాంట్లో అతి కొద్దిగా అంటే సుమారుగా 40-50 కంటైనర్లు ఏదో ఇబ్బంది వచ్చిందనే మాట ప్రాచుర్యంలో రావటం వల్ల ఇవాళ ఈ రకంగా రైతుల్లో కానివ్వండి వ్యాపారస్తుల్లో కానివ్వండి కొన్ని ఇబ్బందులు తలెత్తి ఏదో నష్టపోతున్నాం అని చెప్పిన ఫీలింగ్ రావడం జరుగుతుంది. మా అసోసియేషన్ తరఫున మేము ప్రార్థించేది ఏమంటే ఈ సమస్య పెద్దేమీ కాదు, రైతులు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్య ఏమంటే మేము దాన్ని పరిష్కారం చేసుకోగలం. చైనా గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు, చైనా వెళ్ళి మాట్లాడొచ్చారు. ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఎగుమతి చేసే మిరపకాయలు ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయట్లేదు, 1990 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల్లో కూడా ఇలాంటి చిన్న సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎంత ప్రచారం ఎప్పుడు రాలేదు. జనరల్గా ఏంటంటే చైనాలో కూడా ర్యాండమ్ శాంప్లింగ్ తీస్తూ ఉంటారు వాళ్ళు పెస్టిసైడ్ గురించి, కానీ ఎప్పుడు రిజెక్షన్ అనేది లేదు. ఏదైనా మిరపకాయ పూర్తిగా ఏదైనా నాణ్యత ప్రమాణం వీక్ అయ్యి పూర్తిగా పాడైపోతే తప్పితే ఎప్పుడు చైనా పంపించే కంటైనర్లో 100కు 1 కూడా రిజెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉండేవి. కాకపోతే గత నెలలో 8 కంటైనర్లో కొన్ని ర్యాండమ్ శాంపిల్ తీసి వాళ్ళు కొన్ని కంటైనర్లు కరెక్ట్గా సంఖ్య అనేది మేము గట్టిగా చెప్పలేము, కానీ మొదటిసారి ఈ పెస్టిసైడ్ రెసిడ్యూ ఉందని అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చి
కొంతమంది ఎన్ని అని ఈ విధంగా చెప్పకపోయినా కానీ కొన్ని సంఖ్యలో ఉన్న కంటైనర్లో ఉన్న వాటిని మా బయర్ ఇంపోర్టింగ్ కంపెనీకి వాళ్ళు చైనా నుంచి జిఎస్సి కస్టమ్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో మేము మీ యొక్క పంపించిన మీరు రిపోర్ట్ చేసుకున్న చిల్లీలో పెస్టిసైడ్ రెసిడ్యూ ఎక్కువ ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి దాన్ని మీరు ఛాయిస్ ఇచ్చారు వాళ్ళకి, మీరు ఏదన్నా డిస్ట్రాయర్ చేసుకుని లేదా తిరిగి పంపించండి అని చెప్పి ఇచ్చారు. అది ఎన్ని కంటైనర్లు అంటే సుమారు ఇప్పుడు మనకి వెళ్ళిన 13,000 కంటైనర్లు అది 40-50 కంటైనర్లు ఉండొచ్చు, లేదంటే 10 అటు ఇటు ఉండొచ్చు. అదే పెద్ద సంఖ్య కాదు. కాకపోతే ఏంటంటే మేము ఎందుకు కొంచెం దీని గురించి ఎందుకు తీసుకున్నాం అంటే ఫ్యూచర్లో ఇప్పుడు 30-40 అయినాయి, ఇది ఆ స్పాట్ డెసిషన్ అయితే ఇబ్బంది లేదు. ఆ కంట్రీ పూర్తిగా తన పాలసీ మార్చుకొని స్టిక్ చేస్తే ఏం చేయాలనే విషయం మీద ఈరోజు కూర్చున్నాం. ఇప్పుడు ఏదో మేము కూర్చున్నామంటే మేము పంపించిన 40-50 గంటలు కానీ 20 కావచ్చు 10 కావచ్చు, మా అందరికీ డబ్బులు వచ్చిన తర్వాత మేము కస్టమర్కి కంటైనర్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అప్పుడే మాత్రమే వాళ్ళు శాంపిల్ చెక్ చేసుకుంటారు. మా మిరపకాయలు ఏంటంటే కంప్లీట్ డబ్బులు వచ్చిన తర్వాత కంటైనర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి వెళ్తాయి. అప్పుడు మాత్రం వాళ్ళు కంటైనర్ ఓపెన్ చేసి చూడగలరు. మా డబ్బులు రాకుండా చైనాలో ఉన్న సిస్టంలో ఏ ఒక్క కంటైనర్ డబ్బు లేకుండా వాళ్ళు ఓపెన్ చేసి శాంపిల్ చూడలేరు. కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరికీ ఎవరికి ఇబ్బంది లేదు, దానివల్ల ఎక్కడ ఎవరు ఆందోళన పడలేదు. చైనా బిజినెస్ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ జరిగింది. 30% 40% ఎక్కువ బిజినెస్ జరిగింది. రైతులు కూడా ఎక్కడ ఇప్పుడు కూడా మంచి మార్కెట్లో మంచి రేటుకి కొనడానికి ట్రై చేస్తున్నాము. ఏదైతే మిర్చి ఎగుమతిదారులకు సంబంధించి చైనాలో ఎగుమతి అయ్యి అక్కడ మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని వెనక పంపిస్తున్నారన్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డ్లో యొక్క యూనియన్కి సంబంధించి మొత్తంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో దాని పరంగా ఏదైతే ఎగుమతి అయిన మిర్చి ఇతర దేశాలకు వెళ్ళిన మిర్చి పురుగు మందు అవశేషాలు ఉన్నాయా లేవా అనేది ప్రధానంగా చర్చించిన పరిస్థితి. అలాగే పురుగు మందులు రావటానికి కారణం, దానికి నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ఈ యొక్క ఎగుమతిదారుల యూనియన్ కూడా చర్చించుకున్నారు. దీనికి సంబంధించి అలాంటి పరిస్థితులు మళ్ళీ రానున్న రోజుల్లో తలెత్తకుండా చూసుకునే విధంగా కూడా ఉన్నట్టుగా ఈ యొక్క యూనియన్ నాయకులు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ యొక్క అవశేషాలు ఏదైతే పురుగు మందుల అవశేషాలు ఉండకుండా రైతులకి అవగాహన కల్పించి రైతులు పండించే పంటలో యొక్క పురుగు మందులు ఎక్కువ వాడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండిద్ది అనేది కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్లుగా వీళ్ళు తెలుస్తుంది. మొత్తంగా అయితే ప్రపంచ దేశాల్లోనే ప్రసిద్ధిగాంచిన గుంటూరు మిర్చి యార్డ్కి ఈ యొక్క నింద భరించలేనిదిగా అయితే భారతదేశం చెప్పొచ్చు. ఏదైతే ఈ యొక్క గుంటూరు మిర్చి యార్డ్ అంటేనే ప్రధానంగా నమ్మకం, నాణ్యతతో కూడిన మిర్చి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉండిద్ది. అలాంటిది ఈ చైనా దేశంలో తిరిగి పంపిస్తున్నారు అనగానే భారతదేశం కూడా ఉలిక్కిపడిన పరిస్థితి. అలాంటిది రానున్న రోజుల్లో రాకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్న ఏదైతే గుంటూరుకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలి. ఏదైతే పురుగు మందుల అవశేషాలు, పురుగు మందుల షాపులపై కూడా దృష్టి పెట్టి నాణ్యమైన పురుగు మందుల్ని రైతులకు అందించే విధంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు రావని కూడా రైతులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అలాంటిది చూసుకుంటే ఈ యొక్క అధికారులు ఎరువుల మందుల షాపులను కూడా తనిఖీలు చేస్తూ మంచి నాణ్యమైన మందుల్ని అమ్మే విధంగా చర్యలు, షాపులు యజమానుల మీద చర్యలు తీసుకుంటూ రైతులకు మేలు చేసే విధంగా ఉంటే ఈ యొక్క పరిస్థితులు రావని కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రైతులు కూడా రానున్న రోజుల్లో పురుగు మందులు మంచి నాణ్యమైన మందులు ఇస్తే మంచిగా పండిస్తామని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే చైనా నుంచి దిగుమతి ఆ యొక్క ఏదైతే పురుగు మందుల అవశేషాలతో ఉన్నాయో అవి గతంలో చూసుకుంటే 2 లక్షల దాకా ఏటా 2 లక్షల క్వింటాలు టన్నులు సంబంధించి వెళ్ళే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ సంవత్సరం 3 లక్షల టన్నులకు సంబంధించిన మిర్చి అక్కడికి వెళ్ళటం కూడా ప్రధానంగా ఉంది. అలాంటిది 60 ఏదైతే కంటైనర్లు 900 క్వింటాలకు సంబంధించిన టన్నులు సంబంధించిన మిర్చిని వెనక్కి పంపిస్తానన్నటం, అది కూడా ప్రధానంగా ఏదైతే కస్టమ్స్ అధికారులు, భారత్ కస్టమ్స్ అధికారులు కానీ అక్కడ చైనా కస్టమ్స్ అధికారులు అలాగే ఈ యొక్క సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉన్నది. ఆ నేపథ్యంలోనే అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే భారత్కు సంబంధించిన కస్టమ్స్ అధికారులు మళ్ళీ వాటిని టెస్ట్ ల్యాబ్కి పంపించి వాటిని మళ్ళీ అక్కడ ఉన్నాయా లేవా అని పరిగణలోకి తీసుకొని వాటిని అక్కడ
అమ్మే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇక్కడ ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్న ఎక్స్పోర్ట్ యొక్క యూనియన్ అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ యొక్క మిర్చికి ఎలాంటి ఏదైతే గుంటూరు మిర్చి అంటేనే ఒక ప్రధానంగా నాణ్యత ఉండే మిర్చికి అలాంటి పేరు రాకుండా ఉండే విధంగా పటిష్టంగా చర్యలు తీసుకుంటామని కూడా ఎక్స్పోర్ట్లు ఇలాంటిది మళ్ళీ రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా చూసుకొని మేము ఎక్స్పోర్ట్ చేస్తామని కూడా ఏదైతే మిర్చి ఎక్స్పోర్ట్ యూనియన్ ప్రధానంగా చెప్తున్నదో అలాగే ఈ యొక్క ప్రభుత్వం కూడా మిర్చి ఏదైతే పురుగుల మందులకు సంబంధించి వాటిపై తగు మంచి మందులు రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు మిర్చి యార్డ్ నుంచి.